ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2025 సంవత్సరంలో మార్గశిర పౌర్ణమి కోర్ల పౌర్ణమి రోజున జరుపుకునేటువంటి దత్తాత్రేయ జయంతి ఎప్పుడు వచ్చింది, అది డిసెంబర్ 4న లేక 5న ఎప్పుడు అని, ఈ రోజు విశిష్టత ఏమిటో, అలాగే నైవేద్యం ఏం సమర్పించాలో అన్న విషయాల గురించి పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన త్రిమూర్తుల ఏకైక రూపం దత్తాత్రేయుడు. మార్గశిర పౌర్ణమి రోజున త్రిమూర్తులు దత్తాత్రేయ అవతారంలో జన్మించారు. అందుకే ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని దత్త జయంతి పండుగగా జరుపుకుంటాం. దత్త జయంతి రోజున గురుదత్తుణ్ణి పూజించడం వల్ల త్రిమూర్తుల అనుగ్రహం లభిస్తుందని, భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్మిక. ప్రపంచానికి ధార్మిక, ఆత్మవిశ్వాసం, భక్తి, జ్ఞానాన్ని అందించిన భగవంతుడు దత్తాత్రేయుడు కనుక ఈయన్ని గురు దత్తాత్రేయుడిగా పిలుస్తారని పురాణాల్లో పేర్కొన్నారు. దత్తాత్రేయుడిని పూజించిన వారికి జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయని, సకల సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. అసలు ఈ దత్తాత్రేయుడు ఎవరు, తనకు ఆ పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. అత్రి మహర్షి అనసూయ దంపతులకు త్రిమూర్తులు పసిబిడ్డల రూపంలో తమను తాము సమర్పించుకున్నారు కాబట్టి ఆ స్వామికి దత్త అనే పేరు వచ్చింది. తను అత్రి కుమారుడు కాబట్టే తనకు ఆత్రేయ అనే పేరుగా మారింది. పురాణాల ప్రకారం దత్తాత్రేయ స్వామిని ముక్కోటి దేవతల అవతారంగా భావిస్తారు. ఈ స్వామివారికి 3 తలలు, 6 చేతులు, శంఖం, చక్రం, త్రిశూల ఆయుధాలు, తన వెంట 4 శునకాలు, గోమాత కూడా ఉంటాయి. ఇలా త్రిమూర్తుల స్వరూపం కలిగిన ఏకైక దేవుడైన దత్తాత్రేయుణ్ణి కలియుగ ప్రత్యక్ష దైవంగా నమ్ముతారు. ఈ స్వామివారిని ఆరాధిస్తే త్రిమూర్తులను ఆరాధించినట్టేనని చాలామంది నమ్ముతారు. త్రిమూర్తుల స్వరూపంగా భావించే ఈ స్వామిని సన్యాసి లేదా బ్రహ్మచారి అని పిలుస్తారు. హిందూ పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు తన కోరలు తెరుచుకొని ఉంటాడు. దీంతో అనేక రకాల వ్యాధులు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఈ కోరల పున్నమి యమధర్మరాజుకు ఎంతో ప్రీతికరమైంది. ఈరోజు యమధర్మరాజును పూజించడం వల్ల శాంతించి అనుగ్రహిస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. మార్గశిర పౌర్ణమినే కోర్ల పౌర్ణమిగా జరుపుకుంటాము. కోర్ల పౌర్ణమి రోజున కుడుములు చేసి వాటిని కొరికి కుక్కలకు వేయడం కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. శునకం కాలభైరవుడి వాహనంగా చెప్పబడుతుంది కాబట్టి ఇలా చేయడం వల్ల ఆ స్వామి అనుగ్రహం కూడా లభిస్తుందని పెద్దలు చెప్తున్నారు. అందుకే ఈ మార్గశిర పౌర్ణమినే కోర్ల పౌర్ణమి అని కుక్కల పండుగగా కూడా వ్యవహరిస్తారు. ఈరోజు కుక్కలకు సజ్జబూరెలు, తెప్పాల చెక్కలు ఆహారంగా పెట్టడం వల్ల నరక బాధల నుండి విముక్తి పొందవచ్చని నమ్మకం. ఈ 2025 సంవత్సరంలో మార్గశిర పౌర్ణమి కోర్ల పౌర్ణమి రోజు వచ్చేటువంటి దత్త జయంతి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం పౌర్ణమి తిథి డిసెంబర్ 3 బుధవారం ఉదయం 10:28 ప్రారంభమై డిసెంబర్ 4 గురువారం ఉదయం 8:04 ఈ పౌర్ణమి తిథి అనేది ముగుస్తుందండి. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం కాబట్టి సూర్యోదయానికి పౌర్ణమి తిథి డిసెంబర్ 4న ఉన్నది కాబట్టి ఈ 2025 సంవత్సరం మార్గశిర పౌర్ణమి కోర్ల పౌర్ణమి దత్త జయంతి పండుగను డిసెంబర్ 4 గురువారం రోజు జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి వేళ దత్తాత్రేయుని అనుగ్రహం కోసం ఉపవాసం ఉండటం, పూజించటం ద్వారా కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని, త్రిమూర్తుల అంశగా జన్మించిన దత్తాత్రేయుని పూజించడం వల్ల పూర్తి కాని పనులన్నీ పూర్తవుతాయని నమ్ముతారు. మార్గశిర పౌర్ణమి వేళ దత్తాత్రేయుడు గంగా స్నానం చేయడానికి భూలోకానికి వస్తాడని నమ్ముతారు. అందుకే ఈ పవిత్రమైన రోజున గంగమ్మ తీరాన దత్తపాదుకలను కూడా పూజిస్తారు. ఇలా చేయడం వల్ల పూర్వీకుల దోషం నుంచి విముక్తి లభిస్తుందని నమ్మకం. ఈ రోజున దత్తాత్రేయుణ్ణి గురువుగా పూజించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయంట. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం
ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే ఆ కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.